మార్నింగ్ మీరు అంతకు అడిగారా రైస్? నేను అందుకని మీరు ఫోన్ చేసినప్పుడు మేడం మీరు ఫుడ్ తీసుకొని వస్తున్నారా అని అడగడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు అసలు రైస్ లేదు మేడం. ఇంతమంది పిల్లలకి పెట్టాలి అని అంటే ఖచ్చితంగా చాలా పెద్ద టాస్క్ అవుతుంది. పోనీ ఇన్ని అడ్మిషన్స్ తీసుకోకుండా ఉందాము, తక్కువ మందిని తీసుకుందాము అనేసి అంటే ఒక్కొక్క పిల్లవాడిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు దాకా మీరు పక్కన కూర్చోబెట్టుకొని విక్కీ 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 అని మాట్లాడుతున్న వాడికి ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న చిల్డ్రన్ ని తీసుకొని చదివించాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఇది చాలా పెద్ద టాస్క్ గా మారుతుంది. ఎక్కడండి బాబుది? ఇక్కడే మేడం, రంగనాయకులగుట్ట విలేజ్ లో. ఏమయ్యారు పేరెంట్స్? ఫాదర్ యాక్సిడెంట్ లో చనిపోయారు, ఫాదర్ లేరు అని చెప్పేసి సూసైడ్ చేసుకొచ్చారు. ఒక్కడే బాబా? ఒక్కడే బాబు మేడం. మార్నింగ్ మీరు అంతకు అడిగారా రైస్? నేను అందుకని మీరు ఫోన్ చేసినప్పుడు మేడం మీరు ఫుడ్ తీసుకొని వస్తున్నారా అని అడగడం జరిగింది అన్నమాట. నేను అనుకున్నా ఒక్క పూట అయినా సేవ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అడిగారు. అంటే సిచ్యువేషన్స్ ఏంటంటే ప్రతి నెలలో మాకు ఎక్కువగా ఖర్చు అవుతుంది ఇంటి రెంట్సే అన్నమాట. ఇవి కట్టడానికే మేము చాలా సఫర్ అవుతా ఉన్నాం. కాబట్టి రైస్ మీద వీటి మీద మేము ఫోకస్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే అవి బడ్డన్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటికి ఇవ్వాల్సి. రెండోది, ఇక్కడ పనిచేసే స్టాఫ్, ఇక్కడ ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ చేసామో ఆ స్కూల్లో ఒక 22 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. నార్మల్ టీచర్స్ ని తీసుకుంటే ఈ పిల్లలతోటి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాడి లైఫ్ లో వాడికి చాలా బర్డన్స్ ఉంటుంది. ఆ ఏజ్ లో అమ్మ నాన్న లేకుండా వాడు గెటాన్ అవ్వటం చాలా కష్టమైన పొజిషన్. కాబట్టి ఈ పిల్లల్ని చదివించాలి అంటే క్వాలిఫైడ్ టీచర్సే కావాలి. కాబట్టి అట్లాంటి టీచర్స్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ శాలరీస్ మనం ఇవ్వాలి అని అంటే పర్ మంత్ 2,50,000 వాళ్ళకి శాలరీసే అవుతుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రతి నెల జీతం ఇవ్వాల్సి వస్తుంది, రెంట్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మేము ఫుడ్ ని చాలా తగ్గించడం జరుగుతుంది. పిల్లలతో కూడా నేను అదే మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు వండండి, చాలా జాగ్రత్తగా దాన్ని తిన్న తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేశాను ప్లేట్స్ ఎంటీగా బయటకు వెళ్తాయి. ఎందుకనంటే మిగిలితే మళ్ళీ ఈవినింగ్ కి అది వస్తుంది అని చెప్పేసి అట్లా పెట్టుకునే సిచ్యువేషన్స్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత పడుతుందండి రైస్ వన్ డేకి? ఒక రోజుకి 25 కిలోల బస్తా పడుతుంది. మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉప్మా అట్లా పెడుతున్నాము, తర్వాత మధ్యాహ్నము సాయంత్రము రైస్ కి కలిపి ఇట్లా జరుగుతుంది. పర్ మంత్ వచ్చేసరికి గ్రాసరీస్ ఎంత అవుతాయండి? ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తూనే ఉన్నారు మ్యామ్. అంటే కొంతమంది రైస్ అయిపోతే ముందుకు వస్తూ ఉన్నారు, ఆయిల్ అయిపోతే ముందుకు వస్తూ ఉన్నారు, కూరగాయలు అయిపోతే ముందుకు వస్తూ ఉన్నారు, గ్యాస్లు అయిపోతే ముందుకు వస్తూ ఉన్నారు, ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నారు. రీసెంట్ గానే ఒక బాబు యుఎస్ వెళ్ళటం జరిగింది, వాడి యుఎస్ లో ఎంఎస్ చేస్తుంది. తను ఏమన్నా జాబ్ వస్తే మీకు బాగా సపోర్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మొన్న మధ్య ఒక బాబుకి పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ రావాలి. తనేమన్నా మరి వాడు రేపు 27th వెళ్ళి జాయిన్ అవుతుంది. ఇంకా జాయిన్ అవ్వాలి. ఉత్తరాఖండ్ లో వచ్చింది. ఇప్పుడు అంత దూరం వెళ్ళి వాడు జాయిన్ అవ్వాలి. బీటెక్ 3rd year చేస్తున్నాడు శ్రీ కాలేజ్. చాలా మంది పిల్లలకి ఇందులో పేరెంట్స్ లేరేమో. అవును మ్యామ్. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన పిల్లలలో టోటల్ గా మన హోమ్ లో 34 మెంబర్స్ కి కంప్లీట్ గా పేరెంట్స్ లేని పిల్లలు ఉన్నారు. నేను ఇప్పుడు ఒక 2 bags రైస్ నేను పర్సనల్ గా ఏం చెల్తానండి. తప్పకుండా 2 days అన్న వాళ్ళు తింటారు. ఖచ్చితంగా. మళ్ళీ నాకు పరిస్థితి ఏంటో చూసి ఫోన్ చేయండి, నేను ఆఫీస్ నుంచి ఏమైనా చేయగలుగుతానా, మా వాళ్ళతో ఎవరితో ఏమైనా చేయించగలుగుతానా ఒకసారి చూస్తానండి. యాక్చువల్గా